హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ శుక్రవారం పూజ అయితే అయిపోయింది. షార్ట్లో అయితే పెట్టాను. మా దీప్తి ఏం చేస్తుందా ఏంటి అన్నది కూడా చూద్దాము. నేనైతే కొంచెం రెస్ట్లో అయితే ఉన్నానండి. అంటే రెస్ట్ అంటే ఏంటో అనుకుంటారు, కాళ్ళు ఇరిగింది, రాడ్ అయితే తీపిచ్చాను. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను. ఇంకా నడవగలుగుతున్నాను. ఇప్పుడు ఆఖరి తీసి నిదానంగా నడవగలుగుతున్నాను, కానీ కొంచెం అటు ఇటు తొలడం అయితే జరుగుతుంది. మా దీప్తి ఏం చేస్తుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను. దీప్తి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఏంటి? బియ్యం కడిగి పెట్టేసింది. అదేంటి పప్పు ముద్దపప్పు మామిడికాయ పచ్చడి కావాలంట మా అత్తయ్యకి. మామిడికాయ పచ్చడి మా ఆయన కొనుక్కొచ్చాడండి కొంచెం, అందుకని ముద్దపప్పు వండుతున్నా. బెండకాయని వెరైటీగా ఫ్రై చేస్తున్నా, అందుకే కోసి అక్కడ పెట్టా. బెండకాయగా ఫ్రై చేస్తుంది. వడియాలు బాగున్నాయి. వడియాలు కూడా పెద్ద పెద్దవి తీసుకొచ్చాడు, ఇప్పుడే ఏపుతుంది. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం తెచ్చాము, నచ్చినాయి, అందుకే ఈసారి మళ్ళీ తెచ్చుకున్నాం. ఏంటి చిన్నగా ఉన్నట్టున్నాయి, కొంచెం ఎండలో పెట్టాలేమో చెప్తే చూడు అని వద్దేయండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, మొన్నకి చాలా పెద్దగా ఉన్నాయండి. ఎండలో పెట్టాలంటే మనకి ఇక్కడ ఎండ రాదు. అది బెండకాయ ఎప్పుడా బెండకాయలు కోసి పక్కన పెట్టుకున్నాం. చిప్స్లు అయితే ఎందుకంటే ఇదే కలర్ కావాలి. ఈ ఫోటో ఏమేమి అంటారు నేనేం తిన్నానది కూడా చూపిస్తా. బెండకాయ ఫ్రై, ముద్దపప్పు పచ్చడి, మామిడికాయ పచ్చడి, నెయ్యి. ఎవరికి ఇష్టం ఉండదండి? సూపర్గా అయితే సూపర్గా ఉంటుంది కదండి. ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి అంటే అమ్మను మరిపించిన తర్వాత ఇదొకటండి. అమ్మ సాటరాదు అంటారు చూడండి. ఈ రెండు రుచులు అమ్మని మర్చిపోలేము, ఇటు ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యిని మర్చిపోలేము అన్నమాట. నంచుకోవడానికి అప్పడాలు కంపల్సరీగా ఉండాలి కదండి. కంపల్సరీగా ఉంటాయండి ఏ ఇంట్లో అయినా సరే. కామెంట్ అయితే చేయొచ్చు కదండి, కామెంట్ చేయండి. మా చింతలు చూడండి, అప్పుడు తీసేసుకుంటుంది, తినేస్తుంది. బెండకాయ ఫ్రై అయితే మాత్రం అదరగొట్టిందండి మా దీప్తి. సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఈరోజు మా లంచ్ వచ్చి ఇవి అనమాట. కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.